నడిగుంట మండలంలో నార్లపూడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరకంటి రాజయ్య ఆధ్వర్యంలో నర్లాపూర్ గ్రామ శివార్లోని కోమటికుంట కట్టకు వ్యవసాయ భూముల దగ్గరకు పోవడానికి వివిధ చెట్లు ఉండడం వల్ల రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది గ్రహించిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా జేసీబీ తెప్పించి బెంగాలీ కటింగ్ నిర్వహించడం జరిగింది. మరి నార్లాపూర్ రెవెన్యూ శివార్లో ఉన్న మరి కోమటికుంట ఎందుకంటే దాని యొక్క స్వచ్ఛందంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ జంగల్ కటింగ్ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమము మరి రేవూరు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరి వారు స్వచ్ఛందంగా ఎందుకంటే ఈ మిషన్ ఇన్వెస్ట్మెంటు డబ్బులు సమకూర్చుకొని మరి స్వచ్ఛందంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మరి ఎందుకనంటే ఇది ఒక 300-400 కనీసం ఒక 100-150 ఎకరాల వ్యవసాయ ల్యాండ్లు ఉంటాయి. రైతులకు ఈ దారి ఈ కట్టకుండా పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రేవూరు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా మరి ఈ వర్క్ను ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రభుత్వ నిధులు కానీ ఏం లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సహకారంతోనే దీన్ని మరి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి సమన్వయ కమిటీ, మన గ్రామ కమిటీ అధ్యక్షులు మరి ఓరకంటి రాజయ్య, అదేవిధంగా సమన్వయ కమిటీ సభ్యులు సిద్ధమైన రవీందర్, మాజీ సర్పంచి, మరి మన కాంగ్రెస్ పార్టీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ సామయ్య, అదే సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని శ్రీరపు వీరేశలింగం, మరి బండా అశోకు, శ్రీరపు శ్రీధరు, మరి మేరుగు చిన్న కుమరయ్య, భోగి మల్లేషు, బండ శివ, మరి మురళి, మరి వీళ్ళందరూ స్వచ్ఛందంగా ఈ ఇంత ఖర్చైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇది స్వచ్ఛందంగా చేస్తున్నాం. ఎందుకనంటే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ నిధులకు ఎదురు చూడకుండా ఇదొక స్ఫూర్తితోని మిగతా గ్రామాల్లో కూడా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారము, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు రైతులకు వ్యవసాయ భూముల కాడికి పోకుండా ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన కాబట్టి ఈ నార్లాపురం గ్రామం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే నాంది పథకాలని పత్రికాముఖంగా నేను కోరుతున్నాను. జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖడ్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్.